హాయ్ అండి, నేను మీ కోనసీమ కుర్రని. మీరు అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈ రోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేను కోణం మండలం చెందిన ముల్లేటి మొగ అనే ఒక గ్రామానికి అయితే వచ్చామండి. మనం అయితే ఇక్కడ అది గ్రామం అయితే కాదండి, ఇది ఒక ఐలాండ్. అక్కడ ఉన్న ప్రజలందరూ ఆ ఐలాండ్ లో అయితే ఎలా నివసిస్తున్నారో, అక్కడ ఉన్న జీవన విధానం ఎలా కొనసాగిస్తున్నారని చూద్దామండి వీడియోలో అయితే. ఈ ఐలాండ్ లో అయితేనండి ముల్లేటి మొగ, కొత్తపాలెం అనే రెండు గ్రామాలు కలిసి ఉంటాయండి. ఈ రోజు మనం వచ్చేసి ముల్లేటి మొగ అనే గ్రామం గురించి తెలుసుకుందామండి. అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే అండి కొత్తపాలెం గురించి తెలుసుకుందామండి. ఇక్కడ బ్రిడ్జి ఉంది కదండి, మీరే చూడండి ఎంత సన్నంగా ఉంది బ్రిడ్జి అయితేని. చాలా పొడవుగా కూడా ఉంది ఈ బ్రిడ్జి అయితే. ఈ బ్రిడ్జి మీద అయితే ఆటో తప్ప ఇంకేమి వెళ్ళవంటండి. ట్రాక్టర్ కానీ సంథింగ్ అటువంటి అసలు పెద్ద పెద్ద వెహికల్స్ అయితే ఏమి వెళ్ళవండి ఈ బ్రిడ్జి మీద అయితేనే. అలాగే ఈ బ్రిడ్జి పై నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. చూడక రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు, అంత అలా ఉందండి ఈ బ్రిడ్జి మీద. చుట్టూ మడ చెట్లునండి. ఈ ఐలాండ్ చుట్టూనండి ఒక పక్క సముద్రమునండి, మరో పక్కన గోదావరి అండి. రెండు పక్క పక్కనైనా సరే అలా వచ్చాయి. బ్రహ్మ సమేతం బ్రహ్మ సమేతమా? ఇదైతే పల్లంపూర్ పై చేస్తాం. బ్రహ్మ సమేతం ఏంటి అర్థం? బ్రహ్మ సమేతం. బ్రహ్మ సమేతం ఏమేమి రావాలంటే కొత్తపాలెం బ్రహ్మ సమేతి. అక్కడ బ్రహ్మ సమేతం అనేది ఊరు కూడా ఉందండి. చెప్పిన బ్రహ్మ సమేతం అని. ఇప్పుడైతేనండి మనం అయితేనండి ముల్లెటి మగను ఊరి మధ్యలోకి అయితే వెళ్దామండి. ఇప్పుడైతే మనం అక్కడ ఊరు ఎలా ఉందో చూద్దామండి. తాగడానికి, స్నానాలకి, మొత్తం అన్నిటికీ మిగతాదంతా సాల్ట్ వాటర్ ఏంటండి ఇసుట్లోనే? అన్నిటికి ఏ వాడుకోవాలి మీరు? వాటర్ చాలా ఇబ్బంది అండి అయితే. ఇదండి అక్కడ కరాగా సముద్రం అక్కడ నుంచి తెచ్చుకుని ఇక్కడ ఉతుక్కుంటాం, స్నానాలకి ఇవన్నీ అయ్యండి. అక్కడ నుంచి మోసెచ్చుకుంటూ వెళ్ళి మరి ముందు ఇప్పుడైతే కులాలు అవి వచ్చాయన్నాడు. కులాలు వచ్చిన తర్వాత రోజు మార్చి రోజు వదులుతున్నాడు. ఆ రోజు చాలా ఇబ్బంది వాటర్ మీకు. ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారా? ముందే చాలా కష్టపడేవారు అయితే. తాగునీరు ఉండేది ఏంటంటే తాగడానికి బాగుంది. ఇసుకలో నీళ్ళు తోడుకుండి వడవేసుకుని తాగిపోయి అంటే బీచింగ్ అని కెమికల్స్ అవి ఉంటాయి అంతేనా? అవునండి. మొన్న బీసనే కలపలేదేమో, పురుగుల కింద వచ్చేసాయన్నమాట. మురుగ్గా వస్తున్నాయి ఒకసారి నీళ్ళు. మామూలుగా అప్పుడు అయితే మొత్తం వడగట్టుకుని తాగేవారండి. అవునండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఎక్కడికెళ్తారండి ఇక్కడ? ఇక్కడ చూస్తున్నారు కదండి మర్రి చెట్లు ఎలా ఉన్నాయో, వరుసకున్న మర్రి చెట్లేనండి.
అలా నరికేసండి మర్రి చెట్లని ఇలా దెబ్బల కింద వేసండి చుట్టూరు అండి దడి కింద కట్టుకునండి ఆకులు గాని మట్టి గాని తోలించుకునండి ఇల్లు అయితే కట్టుకుంటారు. పక్క ఇల్లు కూడా అలా కట్టిందండి ఇల్లు అయితేనే ఇలా అయితే చేస్తారండి ముళ్ళైతే మొగలు అయితేనండి. కింద అయితే చూడండి చెత్త ఎంత ఎలా ఉందో ఇక్కడ పోటు వస్తే మొత్తం అయితే మునిగిపోద్దండి రోడ్డు మొత్తం అంతానే. పాటు కాబట్టి అది గోదావరి అయితే తక్కువ కాబట్టి తీసేసిందండి. అదే పోటుకు వస్తేనైతే రోడ్డు పైకి వచ్చేద్దండి చెత్త కూడా రోడ్డు పైకి ఉంటదండి. అలా అయితేనే చాలా కష్టం అండి దోమలతో నివసిస్తున్నారండి అంతానే ఇక్కడ ఉన్న ప్రజలంతానే దోమలు ఎక్కువ అంటండి ఇక్కడైతే. ఈ ఊర్లో అయితే మధ్యాహ్నం నుంచి అండి పీతల వేలం పాట జరుగుతుందండి చూద్దాం రండి. ఈ పీతల వేటకైతేనండి నైట్ 3 గంటలకు వెళ్ళండి మధ్యాహ్నం 12 గంటలకైతే వస్తారంటే పీతలు పట్టుకుని. బయట ఉంది కదండి ఆ బయటలో పట్టుకుని వస్తారండి పీతలన్నీ. ఆ సంచుల్లో అయితే చూడండి ఎన్ని పీతలు ఉన్నాయి. ఆ ట్రబ్బుల్లో అయితే చూడండి పీతలు ఇప్పుడైతే వేలం పడేది జరుగుతుంది చూడండి మీరే. ఆ ట్రబ్బుల్లోకి చదువుతున్నారండి కొన్ని కొన్ని కింద మీరే చూడండి. పీతలు అయితే ఎంత బాగున్నాయి ఫ్రెష్ గా అయితే పీతలు ఉన్నాయి. ఎవరైనా పాడుకొచ్చండి ఇక్కడికి వస్తే పీతలు అయితే వాళ్ళకన్నా ఇష్టం ఉంటే ముల్లెట్ మొగ రావాలి మధ్యాహ్నం నుంచి అయితే రండి పాడుకోవడానికి. ఎక్కువ పీతలు అయితే దొరుకుతాయండి ఇక్కడ అయితేనే. తక్కువ పీతలకి అయితే ఎవరో రావద్దండి ఇక్కడికి. మినిమం ఒక 1000 రూపాయలకు 500 పీతలు అయితే కొనుక్కునే ఉద్దేశం ఉంటే ఇక్కడికి అయితే రావాలండి పాడుకోవడానికి. అన్ని ఫ్రెష్ గా ఉన్నాయి డెక్కలు కూడా ఉన్నాయండి వాటికి. మీరైతే చూసాక 1600 అయితే పాడుకున్నారండి పాట అయితేని. అవైతే పసిపీతలు అంటే అది ఎక్కువ రేట్ అండి. ఎక్కువ అయితే పెద్ద సైజ్ అంటే అంత ఎక్కువ రేట్ ఉన్నాయి. ఎన్ని పీతలు ఉన్నాయి మీరే చూడండి.